నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ నెక్స్ట్ బ్లాగ్ అనమాట. సో అందరికి యుద్ధానికి సిద్ధం అన్నట్టు అందరూ షూస్ అయితే వేసుకున్నాం. మా అక్క అయితే కొనుక్కునింది, మళ్ళీ ఈడ కొనుక్కొని వేసుకునింది. మేమందరం తెచ్చుకున్నాం అనేసి ఈయన తెచ్చుకోయి ఆ చెప్పులు బూట్లు అంటే వేసుకోకుండా వచ్చినాడు. ఇప్పుడు ఎట్లా నడుస్తాడు, తీస్తా పెడతా ఉండేది కాదు. ఈడ నడచాలంటే ఈ ఎత్తులు తగ్గులు అట్టుండాయి. అందుకోసం నేను తెచ్చుకున్నా, ఎందుకైనా మంచిది ఆ చెప్పులు వేసుకొని నేను నడచలేను అనేసి. ఎప్పుడైతే లోపలికి పోతానో నడుస్తానో లేదో దేవుడా నడచాలని కోరుకుంటున్నా. ఇది కోట అంట. ఇప్పుడే ఉన్నది, ముందు ఉంది ముసలి పండుగ. పైకి పోనా అంత పైకా నుంచి దావుంది చూడు, పైన కోట ఉండేది. ఇదంతా వాళ్ళ విల్లాలు. కోట ఈడ జెండా కూడా పెట్టినారు. బాగా ఈనాడు నేను పెట్టినట్టున్నారు. ఇండిపెండెన్స్ డేకి వేసినట్టున్నారు, మొన్న ఎగిరేసినట్టున్నారు జెండా. చాలంటే భయం వేస్తాను. ఇక్కడ బోర్డులు మూసేసినారు, వాళ్ళకి ఇక్కడ పేర్లు ఉంటాయి వాటి గురించి. పట్టుకోమ్యా కడతా, దాన్ని రిపేర్ చేస్తా అంటున్నారు. డ్యామేజ్ అవుతుంది, దాన్ని రీమోడల్ చేస్తున్నారు బాగా. నువ్వు అట్ట ఇట్ట పోతే కొట్టేస్తాడు బాబాయ్. ఇక్కడ ఏదో ఉన్నది, ఇట్లా దావా అడ్డం కడ్డీలు కట్టేసినారు, సన్న కడ్డీ. అమ్మా ఎక్కలేదంట బా. దీన్ని రిపేర్ చేస్తానంటున్నారు. ఇక్కడ వచ్చి ఇదేనా, ఇదే పొయ్యి వంటగది ఎవరో పెట్టున్నట్టున్నారా, వంట చేస్తానమాట. చేసుకుంటున్నారు వంట, అబ్బా వంట చేసుకుంటున్నారు. వంటగది ఇది అప్పట్లో వాళ్ళకి. గుర్రం కొన్నది, గుర్రం కోట. బా మనం ఫోన్లో చూసినాం చూడు, అదే అంట చూడు, ఎంత బాగా చెప్తా. ఇది ఈ పైన రిపేర్ చేస్తారు దీన్ని. పోవచ్చు పైకి, చూద్దాం బా పైకి. రూములు వాళ్ళకి అప్పట్లో. మనం పోవాల్సింది ఇటు పోవాలి పైకి. అదేందో స్తంభం పెట్టినారులే వీళ్ళకి. అప్పుడే అయిపోయింది, ఎక్కలేక నొప్పులు వచ్చినాయి. బాగా ఏంది అప్పుడే ఏం వచ్చావు నువ్వు? ఏం రాలే, అలవాటు ఉంటే. ఇదంతా రిమోడల్ చేస్తున్నారు, డ్యామేజ్ అయింది. అంతా డ్యామేజ్ అయింది, మళ్ళీ సున్నంతో తయారు చేస్తున్నారు బాగా నీట్గా. రూములు గదులు ఎన్ని సుమారు ఉంటాయి, గదులు చాలా ఉన్నాయి. గదులు రిపేర్ చేస్తున్నారు. మనుషులు ఉన్నారు, రిపేర్ చేసేవాళ్ళు ఉంటారు. చల్లగా వస్తుంది నా గాలి. చల్లగా బలి ఉంటుంది, ప్లే చేయాలి. ఇది పైన మొత్తం చూడు బాబు, వాకిలే చింతకాయ వాకిలి ఎంత పెద్దది. అన్ని రూములు కడతా, రిపేర్ చేస్తున్నారు. కిటికీ లాగా ఎవరైనా వస్తే వాకిలి తీయకుండా ఈ నుంచి ఇటు తీసి చల్లగా. వీడికైతే ఎక్కినాము. ఇప్పుడు ఆడికి పోవాలా, పైకి పోవాలి. ఇప్పుడు మేము వీడికి అయిపోయింది మా పని. దీనంతా రిపేర్ చేస్తున్నారు. ఇంతకుముందు వచ్చినప్పుడు పైకి పోకండి, జాగ్రత్తగా ఉండండి, పడిపోతారు అంటా ఉన్నారు. ఇప్పుడు మొత్తం రిపేర్ చేస్తున్నారు. ఇంకా దగ్గర ఇట్లా దా ఉంది, ఇట్లా పైకి పోవాలా. పైకి పోతే ఆడికి పోతాము, అక్కడ కూడా చూపిస్తాం. పైకి ఎక్కిన కింద మొత్తం ఎట్ట కనిపిస్తా చూపిస్తా. పైకి పోతానంటే వద్దంటున్నారు. ఏందో అమ్మాయిని తీసుకుపోయి పైన చంపేసినారంట. ఆడవాళ్ళు పోయేది లేదని అంటున్నారు. అదేందో అర్థం కావడంలే, ఏమవుతుందో, పైకి పోతామో లేదో కూడా తెలియదు. వాళ్ళు ఏందో పోవద్దు అంటున్నారు. ఆడ ఆయన కసుదోసి ఆయన పోయేది ఉండదు, ఆడవాళ్ళు పోయేదిలే. కోయిట్ నుంచి వచ్చి చచ్చిపోతున్నారు, ఇక్కడ చంపేస్తున్నారంట. మేము రాయంపేట నుంచి వచ్చామని మా ఆయన అన్నాడు. రాయంపేట నుంచి కాదు, కోయిట్ నుంచి వచ్చినా కూడా పైకి పంపిరా అన్నాడు ఆయన. నీ కోయిట్ నుంచి వచ్చారా ఇడికి అని నేను అడిగిన. ఇదో ఇప్పుడు ఎట్టా. హలో, రాయంపేటనా? రాయంపేట ఎవరికి లేదా, లేకపోతే లేడీస్కి ఒకటేనా?
ఎవరికి లేదా లేకపోతే లేడీస్కి ఒకటేనా? వాళ్ళు ఓన్లీ తెలిసిన వాళ్ళకి మాత్రమే పంపిస్తారంట. ఎందుకంటే రేపొద్దున ఏదైనా జరిగినా కూడా మేము వాళ్ళకి చెప్పుకుంటామని అంటున్నారు. లేదంటే మీ ఆధార్ కార్డులో ఎస్ఐ నెంబర్ ఇస్తే ఎస్ఐ నెంబర్కి పెట్టమంటున్నారు. ఆయన ఎవరో ఫోన్ చేశాడు. ఇంతకుముందు కూడా వచ్చినాం మేము. ఇంతకుముందు వచ్చి వీడియో తీసినాం. అంటే ఓన్లీ కింద తీసినాము. అప్పుడు సాయంత్రం వచ్చినాం. సాయంత్రం వస్తే ఏంది ఇంతకుముందు సాయంత్రం వచ్చింటే సాయంత్రం పంపించేదానికి కుదరదు నాయన, లేట్ అయిపోతుంది, మీరు పైకి ఎక్కే లోపల టైం అయిపోతుంది, లైట్ ఫెయిల్ అవుతుంది, మీరు పోయేదానికి కుదరదు అన్నారు. అందుకే మేము ఈ కోట చూడాలని పొద్దున్నే లేచి వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ చాలా టైం పడుతుందంట పైకి పోవడానికి. ఇంకా ఆయనతో మాట్లాడినా. ఇంకా ఆయన చెప్పినాడు మీ ఆధార్ కార్డులు పెట్టు, రేపు ఏదైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది అది ఇదని. అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. వాళ్ళు కూడా మన మంచిగా చెప్తా ఉంటారు. కానీ మా ఆశ చూడాలని. పడిగిట్లు కూడా ఉన్నాయి, పడిగిట్లు లేవనుకున్నా. ఎటో కూడా మాట్లాడితే సరే మీ ఇష్టం అయినా పోయేస్తారేమో పోయి రాకుంటున్నాడు. చూద్దాం ఏమున్నదో పైన. కింద నుంచి చూసి రోడ్డు ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ ఇది చూస్తే ఘోరంగా ఉన్నది. ఓకేమ్మా కోట ఎక్కుతా నేను అని హుషారు ఊగితివే రా. ఇప్పుడు ఎట్టున్నదో అడ్వెంచర్ నీకు ఇదిరా. బూట్లు వేసుకున్నావు? బూట్లు వేసుకొని మరి వచ్చింది. ఏమి నీ బాధ? ఎక్కడ బూట్లు వేసుకుంటువే అడ్వెంచర్ చేస్తా చూడండి నేనని. దో పైన నుంచి కింద నుంచి కనిపిస్తుంది కదా ఇది. కిందికి పైకి వస్తే ఇది కిందంతా. ఇంకా పైకి పోవాలా, ఇటు పోవాలా. ఇటు పోతే సత్రంలో కూర్చోండి. రా సత్రంలో కూర్చోండి, నీళ్ళలో కూర్చో. ఏం కాదులే కూర్చోండి. ఇక్కడ అవు ఏదో గుడి అని సత్రం అనుకో. నేను మూసేస్తున్నారు అయితే. బాగా చల్లగా ఉంది ఇడిగిరా, చల్లగా ఉంది. ఆ పని అయిపోయింది. సర్వీస్ అవుట్. అదేమో గుర్రంకోట ఊరు, గుర్రంకొండ ఊరు. అక్కడ సమాధులు ఉన్నాయి. ఆడో ఉన్నాయి సమాధులు. సంథింగ్ చూసినా. ఏడవదినా ఏడ బ్రిడ్జి వదినా? బ్రిడ్జి కాదు, అదే ఏదో ఊరు ఉంది ఆడ. అది పాతకాలంలో అన్ని సత్రాలు అన్నీ అయిపోయింది. ఇంకా దగ్గరికి వచ్చేసినాంలే. ఇంక ఇటు ఎక్కేస్తే అయిపోతుందట. ఏం బా కింది పోయి మా ఆయన అన్నం తీసుకొచ్చి ఇడికొచ్చి తింటాడంట. మళ్ళా ఈ ఒక్కరోవే నడసలేకున్నాడు. ఆడికి పోవాలా. ఆడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ కోట. చూడండి ఎంత బాగుంది. ఆడ వరుసగా ఉంది కదా, ఆడికి పోవాలా. ఎప్పటి నుంచో ఈ రూట్ పోయేటప్పుడు మదనపల్లికి కానీ ఒరి నీ పాసుగులవునే దారి మిస్ అయినాం. దారి ఇది ఓన్లీ గుడి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అట్నుంచి ఉంది దావా. అట్టేమో ఉన్నది దావా. మరి వీళ్ళు బోర్డు అనే బేల కదా ఇటు పోవాలని కోటకి. అట్ట కాదేమో రో, అట్ట చూడా, అట్ట కాదు. జాగ్రత్త. దోవ ఆడున్నదో ఈ గుడి దగ్గరికి వచ్చినాం. దోవ ఎట్టు చూపించాలి చక్కగా తిరిగేదానికి. ఇది తిరిగేదానికి లేకొడక. కిందికి పోయి ఆడవులే నల్లరాళ్ళు ఉన్నాయి అట్ట. అది శబాస్. మళ్ళీ కిందికి పోవాలా. సాయంత్రం అవుతా లేదు కిందికి వచ్చేప్పటికి. ఊరికి అనవసరంగా వచ్చినాం. గుడి ఓపెన్లో ఉంటే చూసుకోండి అమ్మవారిని. లోపల అమ్మవారిని చూడలేదే. ఇందో ఇది కోటకు పోయే దారి. మేమేం చేసాం, ఇట్ట పోయినాం. ఈ దారి ఏమో నీట్గా ఉన్నది. సరే నీట్గా ఉన్నది. ఇదే దోవ ఏమో ఇట్ట వెళ్ళిపోయినాం. చూచే ఇది కానీ ఇప్పుడు ఇట్ట పోవాలా. సచ్చే గొర్రె ఇందోడా కనపరాలా. ఎవరికి కనపచ్చింది కానీ ఏదో అనుకున్నాం. నేను పోతానండు. అడవిలో ఉండేవాళ్ళు వచ్చారు ఎవరా? అబ్బా ఇదేలే. రా ఉందిరా.
ఎట్లున్నా చూడు స్వామి ఇది. ఇట్టా గృహలు ఉన్నాయంటే ఎలుగుండ్లు ఉంటాయి. ఈసారి ఎట్టున్నదో కొద్దిగా క్లీన్ చేస్తే బాగుండు. క్లీన్ చేయకుండా గుంపుగా ఉన్నాయి చెట్లు, చూసానికి భయంగా ఉన్నది. ఈరోజు కుదిరింది చాలా ఏళ్ళ తర్వాత. ఒకసారి వచ్చినా ఎక్కుదామని రిటర్న్ పంపించేసినారు. ఇప్పుడు మొత్తానికి వచ్చినా ఏమొచ్చి మనకి అవసరమా అంటుంది మోడీజీ అన్నట్టు. రా 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 అయిపోయిందిరా, ఇంకా దగ్గరికి వచ్చేసినాంలే. ఒక్కరో ఎక్కేస్తే ఎట్టో పైనుంచి వ్యూ చూడండి ఎట్టున్నదో. ఇల్లులు అన్నీ భలే కనిపిస్తున్నాయి. వీళ్ళైతే అలసిపోతానే ఉన్నారు. ఈడ చెట్టు పడిపోయింది, ఒక చెట్టు పడిపోయింది. మామూలుగా అయితే ఇది దోవ, ఇది చెట్టు పడిపోయింది, లేకపోతే సింపుల్గా వచ్చేసిండు. ఇప్పుడు ఎట్టు వచ్చినాం, పెద్ద చెట్టు కదా పడిగిట్లు పొడిపోయినాయి, లేకపోతే ఇటు వచ్చిండే సరసరా వచ్చేసిండు. ఈడ కొద్దిగా జారుతుంది, చూసుకొని రావాలి జాగ్రత్తగా. మేము ఎట్టో ఒకటి ఎక్కినాము. ఈడ కూడా ఎట్టున్న ఇల్లులు బళ్ళు ఉన్నాయి పైనుంచి. వీళ్ళు కూర్చోవాలి, వాడు ఆడిపోయాడు. ఇంకా కొద్దిగా అయితే వెళ్ళిపోతాము. ఆడ ఆల్రెడీ ఉన్నది ఒకటి గోడ, ఇట్లా తిరిగినామంటే అయిపోయి ఇంకా గోడ పైకి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాము. ఇంకా ఆడి కొద్ది ముందు పోతే అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత లాగుందో బల్లి. అమ్మా ఎంతున్నా చూడు. బాబా ఫస్ట్ టైం చూసాం ఇంతలో బల్లి. సేమ్ మా ఇంట్లో ఉండే బల్లిలాగా ఉన్నది. బల్లి అయిపోయింది మా బల్లి పని, అయిపోయింది రా. ఇంత ఎక్కినా మేము ఒక్కరో ఎక్కితే అయిపోతుంది, పైకి వెళ్ళిపోతాం మనం. దీన్ని చూడు బా, చూసినాను బా, ఇట్రా దగ్గర నుంచి చూడు. చూడ కథలు కూడా కథలు అబ్బా, అది భయపడిన కూడా భయపడ్డంలే. హుషారు పరిగెత్తింది. నేను 2 రోజులు ట్రిప్ అని ఎట్టుటో చూపిస్తాను నాతో రా, పోదాం. నాతో వచ్చేది ఎవరు? దేవుడి దేవాళ్ళు ఎటో కూడా లాక్కొని వచ్చేసిన అందరినీ. అంత చిన్న పాప వచ్చింది చూడు ఆశని, ఇది వచ్చేదానికి ఏమో వద్దు నేను. అవును చూడలేము బా, చూడు అదేమో అంటారు చూడు, అది ఉంది రౌండ్గా. పైనుంచి అయితే వ్యూ అయితే మామూలుగా లేదు, చాలా పైకి వచ్చేసినాము. చూసారా కోట దగ్గరికి వచ్చేసినాము. చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది, కానీ కొద్దిగా రిస్కే అనమాట. అక్కడక్కడ జారుతుంది. నా బూట్లు కొత్త బూట్లు కానీ ఇడికి వచ్చే తల్లికి అప్పుడే అరిగిపోయి కుచ్చుకుంటున్నాయి అరికాళ్ళు. వచ్చేవాళ్ళు కొద్దిగా ఇంకా కొద్ది రోజులు టైం పడిన తర్వాత రండి, అప్పుడు లోపల క్లీన్ చేస్తారు. ఇప్పుడు కింద అయితే క్లీన్ చేస్తున్నారు, కానీ కొద్దిగా డేర్ చేసి పోవాలంటే పోవచ్చు. చూసేదానికి బాగుంటుంది. చిన్న పిల్లలు వచ్చేప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. ఈ నుంచి చూడండి ఊరు మొత్తం కనిపిస్తుంది. ఇదే కోట ఆ నుంచి కనిపించేది మనకు. ఇంకా ఇట్లా లోపలికి ఏదో దోవ ఉంది, ఇట్లా పోయి ఇట్లా పోవచ్చు. చూద్దాం పండి. ఇక్కడ దోవ అయితే ఉంది లోపలికేమో. మొత్తం అంతా నీట్గా చెట్లు ఇట్లు కొట్టేసి దారి ఎట్ట పోవాలో పెడితే అప్పుడు వస్తే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా రిస్కే, జాగ్రత్త వదినా, నువ్వు భయపడేయద్దు. ఎట్టున్నా చూడు ఇక్కడ ఘోరంగా ఉన్నది. చూసారా ఎట్టున్నది బా, భయం వేస్తుంది. అదే మీ అక్క చూసింది, అదే ఇప్పుడు తొంగి చూసింది చూడు, అదేందో అనుకొని చూసింది. పండి నిలబడకాకండి, నిలబడితే అంతే మళ్ళా వస్తూ ఉండాలి సరసరా. ఇంకెట్ట కష్టపడి వస్తారు, కొద్దిసేపు సేర తీసుకుంటారు. నీళ్ళు తెచ్చాడు మా ఆయన కింద పోసాడు, ఏం చేస్తాం. ఇంకా ఉండాలి స్వామి, ఇంకా ఎక్కాలా. సొరంగం ఏందో ఇది ఏందో చూడండి, ఆడేందో ఉన్నది. ఆ నుంచి దోవేమో, దోడు చూడు కోట దోడు ఉన్నది. సుమారు పైకి వచ్చేసినాము. ఇక్కడ ఎలుగుండుది పాదాలు ఉన్నాయి. నేడు ఎట్టేమో పోయింది, దాంట్లోకేమో ఉంది.
మా వాళ్ళు భయపడతారు వెళ్ళిపోదామని. పోదామా? ఇంత దూరం వచ్చినాము, మాకు అచ్చలు కనిపించినాయి. ఇక్కడ అచ్చలు ఉన్నాయి. ఇక్కడ గమనించారా మీరు? ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అచ్చలు ఉన్నాయి. దాడు అచ్చలు ఇట్లా ఏమో పోయినట్టుంది, దాంట్లో ఏమో ఉన్నట్టున్నాయి. ఇంకా కొద్దిగా ఎక్కితే వెళ్ళిపోతాం పైకి. కానీ ఎందుకో చిన్నపిల్లలు ఉంటారు కదా, మనం అంటే ఎట్లా ఒకటి చేయొచ్చు. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఇక్కడ దాకా వచ్చినాం డేర్ చేసి ఎట్ట ఒకట. మా అన్న అడుగులు గమనించినాడు, వెళ్ళిపోదాం పండి అని చెప్పిపోతున్నాం. మనమైతే ఎట్ట ఒకటి చేయొచ్చు, మగవాళ్ళమన్నా. ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉండే పని కాబట్టి కొద్దిగా రిస్కే. స్మెల్ కూడా వస్తుందంట, బాత్రూమ్ స్మెల్. ఉంటాయి ఇక్కడ రాళ్ళు పెద్ద పెద్ద ఈ మార్గం ఉంటే ఖచ్చితంగా ఎలుగుబంట్లు ఉంటాయి. ఇవే మనకి పైనుంచి కనిపించే ఈ రాళ్ళే. ఈ రాళ్ళు చూసుకుంటా మనం కోట అనుకొని పైకి వస్తే ఆడ భయపడిచ్చేసింది అడుగులు. 3 ఉన్నాయి, 3 ఏళ్ళు. జస్ట్ మిస్. అదే ఇప్పుడే పోయినట్టుంది లోపలికి. అది బాగా ఇట్లా ఒక గృహలాగా ఉన్నది, గృహలోకి లోపల పోయినట్టున్నాయి. పైనుంచి అయితే కిందికి వచ్చేసినాము. అక్కడ ఎలుగుబంటి పాదాలు వచ్చానే మా వాళ్ళకి. మా అక్క కంటికి నచ్చినాయి ఫస్ట్. నేనైతే దగ్గర వినా పాదాలు చూసిన, బాగా అచ్చర్లు ఉన్నాయి, 3 అచ్చర్లు. అవి ఎట్లా అంటే చూపించదు బా, ఇట్ట 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 అంటే ఇట్ట 3 అచ్చర్లు ఉన్నాయి. ఇట్ట లోపలికి పోయినట్టున్నది. అది బాగా కొనుక్కొని నిద్రపోతాయంట, ఫ్రెష్ గా ఉన్నట్టుండాయంట అడుగులు. అంటే మామూలు పాత అడుగులు అయితే పోతాయంట. బిన్న పాత అడుగులు అయితే దుమ్ము గిమ్ము లేసి పోతాయి కదా, ఫ్రెష్ అప్పుడే అడుగు పెట్టేట్టు దేవుని దయవల్ల గొంతు ఎక్కువ పడి ఉన్నది. భయపడి వచ్చేసినాము. అసలు పోయేదానికి లేదు. నరకం, నరకంగా ఉండదు పోవాలంటే. పైకి పోవచ్చు కానీ కొద్దిగా నీట్గా, అది ఈ మార్గం నీట్గా పెట్టింటే బాగా వరుసగా పడికెట్లు సరిగా లేవు, కంప చెట్లు అన్ని, డ్రెస్సులు అన్ని పిక్కపోతున్నాయి. వాన పడింటే ఇంకా గుంపుగా ఉండండి చెట్లు. ఇప్పుడు అవి బాగా పొద్దునే కాబట్టి మంచి నిద్రలో ఉంటాయి కాబట్టి మేము దగ్గర సౌండ్ చేసినా కూడా అసలు బయటికి రాలా. నా కాళ్ళు అయితే బయటకు వచ్చింటే మమ్మల్ని మేము కాపాడుకునే వాళ్ళమే, వీళ్ళని కాపాడి. ఏమో కాళ్ళు చూడండి అట్ట అయిపోయినాయి, ఎర్రగా అయిపోయినాయి. బులుగు కలర్, ఎరుపు కలర్ వచ్చేసి, ఆరెంజ్ కలర్ వచ్చేసినాయి. అది ఏంది, పింక్ కలర్. అబ్బా, ఎన్ని రోజుల నుంచి అనుకుంటా పైకి పోయి చూద్దాం అని. రక్తం కానీ ఆడదా పోయి ఆ పాదాలు చూసి భయపడిపోయినాం మేము. రక్తమే. ఎవరైనా వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రాగాకండి పిల్లలతో. వద్దు, ఇప్పుడు కొద్దిగా రిపేర్ చేస్తారు. కొద్దిగా రిపేర్ చేసిన తర్వాత మొత్తం తయారైనాక రండి. ప్రాణాల మీద ఆశలు వదులుకునే వాళ్ళు అయితే రావాలంతే. అది మనము సరసర దిగలేం, అంత రాళ్ళు. అది సర్రం దిగి వచ్చి పట్టుకునేస్తే ఏం చేస్తాం? ఏం చేయలేం. మగవాళ్ళు అయితే ఎట్టోటి చేయొచ్చు, 10 మంది వినాలంటే మగవాళ్ళు ఎట్టోటి చేయించుకొచ్చేస్తారు. ఆడవాళ్ళతో పోతే కష్టం, వీళ్ళు నడచలేరు. పిల్లలతో పక్క చాలా ఇబ్బంది. మేము అందులో పిల్లల్ని వేసుకొని పోయినాము. అస్సలు రాగాకండి పిల్లలు, ఆడవాళ్ళు వస్తే అస్సలు రాగాకండి. అందుకే వాళ్ళు చెప్పారు ఆడవాళ్ళు పోగాకండి అని. ఆడవాళ్ళని మర్చిపోయినా, ఎవరినో చంపేసినారంట. అదొకటి ఉందంట పైన, అది చెప్పారు. కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మీరు పొద్దున పూట రండి అని చెప్పినారు కాబట్టి చూడాలని ఆశ. ఎందుకంటే ఛాన్సాలు మదనపల్లి వీడియోలలో చూసి బొబ్బలు ఉండాది. అది పైన చూపించింటారు, ఈ కింద చూపించింటారు వాళ్ళంతా. అట్టే ఉంటదేమో అనుకుని నేను. పైన బాగుంటుంది చూసేదానికి, కానీ ధైర్యం చేసిపోవాలంతే. ఒక 10 మంది మగవాళ్ళు వచ్చే ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఆడవాళ్ళని పెట్టుకొని పోలేం కదా. మొత్తానికి అయితే ఇక్కడైతే ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. ఇంకా చక్కగా నెక్స్ట్ వీడియో రెడ్డమ్మ కోనకి అయితే పోతున్నాము. రెడ్డమ్మ కోన వీడియో అయితే చూసేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్. ఆడికి పోదాం అనుకున్నాము, అక్కడ ఉంది కదా, ఆడికి పోదాం అనుకున్నాము కానీ ఆడదాకా పోయినాము అంతే. మళ్ళీ వచ్చేసినాము, ఎందుకంటే చాలా డేంజర్గా ఉన్నది ప్లేస్. ఇదంతా నీట్గా ఉంది, దాన్ని కూడా నీట్గా వేసారంటే చక్కగా వెళ్ళిపోవచ్చు.